అందరికీ నమస్కారం. వైసీపీ స్ట్రాంగ్ వార్నింగ్కి ప్రమాదంలో పడ్డ బాబు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈవీఎం ధ్వంసం కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం ఉదయం నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు పిన్నెల్లి లాయర్లు చేరుకున్నారు. బెయిల్ పత్రాలను జైల్లోని బెయిల్ బాక్స్లో వేశారు. జైలు వద్దకు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పిన్నెల్లి కొడుకు గౌతమ్, వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. వరుసగా 4 సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేము భయపడం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేశారని దాదాపు 2 నెలలు జైల్లో పెట్టారు. చాలా చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. కానీ పిన్నెల్లిపై మాత్రమే కేసు పెట్టారు. అందుకే ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉంది. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. పిన్నెల్లి బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ తల్లడిల్లిపోయారు. ఏది ఏమైనా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. పిన్నెలపై మరిన్ని కేసులు నమోదు చేసి మళ్ళీ జైలుకు పంపించాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో అవన్నీ మళ్ళీ పునరావృతం అవుతాయి. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. చంద్రబాబు చెప్పినట్లు చేస్తే అధికారులు బలిపశులు అవుతారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే ఆయన కొడుకుతో పాటు హైదరాబాద్కు వెళ్ళిపోతారు. అధికారులు ఎక్కడే ఉండాల్సి ఉంటుందని కాకాని అన్నారు. 100 రోజుల్లో మంచి పాలన అందిస్తామని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పట్టించుకొని చంద్రబాబును ప్రజలు చీకొడుతున్నారు. కేసులు, అరెస్టులు, జైలుకు భయపడం, అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటాం. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఎదురవుతున్నాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గడప లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.